హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తోటకూర పప్పు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పోపులు, అలాగే 2 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని తీసుకొని ఇందులో కట్ చేసి వేసుకోవాలి. ఈ టొమాటో అనేది బాగా ఉడికించుకొని ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం తోటకూర, బాగా కడిగిన తోటకూరని ఇందులో వేసుకోవాలి. 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి కొంచెం సేపు వేగనివ్వాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం అనేది మనం యాడ్ చేసుకోవాలి. మీకు ఎక్స్ట్రా కావాలంటే ఒక ఎక్స్ట్రా స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా కారం వేసిన తర్వాత కాసేపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని 1 గంట వరకు నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకొని బాగా కడిగిన ఈ కందిపప్పుని ఇందులో వేసుకోవాలి. మనం పప్పు అనేది ఈ విధంగా నానబెట్టి వేసుకుంటే త్వరగా ఉడుకుతుంది, అలాగే వేడి కూడా చేయదు. ఇప్పుడు ఈ విధంగా పప్పు అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని ఇందులో వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. కర్రీ మునిగేంతలాగా వాటర్ యాడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా కొంచెం కలుపుకొని కుక్కర్లో ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉంచుకుంటే మనకి తోటకూర పప్పు అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఈ విధంగా మెదుపుకుంటే కనుక మనకి తోటకూర పప్పు అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.